అదేవిధంగా కాంట్రాక్టర్లకి వేల కోట్లకి వేల కోట్లు అన్డ్యూ బెనిఫిట్స్ గత ప్రభుత్వం ఇచ్చిందని చెప్పి చాలా స్పష్టంగా సిఏజీ రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది. ఇందులో ఒకటే విషయం మీకు హైలైట్ చేస్తున్నాను. నేను ఇది 2021లో 21-22లో సిఏజీ ఆనాడున్న ఫిగర్స్ ఎగ్జామిన్ చేసినప్పుడు కాస్టు 1,47,000 కోట్లు. క్రమంగా యాజ్ ద ప్రాజెక్ట్ నియర్స్ కంప్లీషన్ ఇది 2 లక్షల కోట్లకు కూడా పోయే ప్రమాదం అని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా అసలు ఇంకో సభ్యులందరూ కూడా నిర్గాంతపోయే విషయం ఒకటి తెలియజేస్తున్నాను. పీక్ ఎనర్జీ డిమాండ్ కాళేశ్వరం ప్రాజెక్టులో అన్ని పంపులు పనిచేసే సమయం వచ్చినప్పుడు, సైమల్టేనియస్గా పనిచేసే సమయం వచ్చినప్పుడు టోటల్ ఎనర్జీ డిమాండ్ విల్ బి 203 మిలియన్ యూనిట్స్ పర్ డే. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అన్ని పంపులు పనిచేస్తున్నప్పుడు టోటల్ ఎనర్జీ కన్జంప్షన్ పర్ డే విల్ బి 203 మిలియన్ యూనిట్స్ పర్ డే. అంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఏ సంవత్సరం అయితే సిఏజీ రిపోర్ట్ తయారు చేసిందో 21-22లో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అన్ని అవసరాలు కలిపి ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ 196 మిలియన్ యూనిట్స్ పర్ డే ఉంటే, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు, డొమెస్టిక్, అగ్రికల్చర్ అన్ని కలిపి 196 మిలియన్ యూనిట్స్ పర్ డే ఉంటే, ఒక్క కాళేశ్వరం ప్రాజెక్ట్కే మరి అన్ని పంపులు పనిచేసి దానికి ఎనర్జీ కన్జంప్షన్ 203 మిలియన్ యూనిట్స్ పర్ డే. అంటే మొత్తం రాష్ట్రంలో కన్జ్యూమ్ అయ్యే పవర్ కంటే కాళేశ్వరం ప్రాజెక్ట్కి ఎక్కువ పవర్ కన్జ్యూమ్ అనే విషయం సిఏజీ రిపోర్ట్ తెలియజేసింది.